మెదక్ జిల్లా తెలంగాణ చరిత్రలో ఒక విశిష్ట స్థానం సంపాదించిన నేల. పురాతన రాజ్యాల వైభవం, కాకతీయుల కోటల గొప్పతనం, నిజాం పాలన జాడలు, ప్రకృతి సోయగాలు, పల్లె సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద ఇవన్నీ కలిసిన ప్రాంతమే మెదక్. మెదక్ అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మెదక్ చర్చి, మెదక్ కోట, పోచారం వన్యప్రాణి అభయారణ్యం, పచ్చని పొలాలు, మంజీరా నది. ఈ నేల ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యమిచ్చింది. మెదక్ జిల్లాకు పరిచయం. తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న మెదక్ జిల్లా చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం, ఆధ్యాత్మికత కలయికగా నిలుస్తోంది. జిల్లా ప్రధాన కేంద్రం మెదక్ పట్టణం. 2016లో తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్త రూపంలో మెదక్ జిల్లా ఏర్పడింది. ఇది సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటుంది. ఈ ప్రాంతం పూర్వంలో మెతుకు దుర్గంగా ప్రసిద్ధి చెందింది. మెతుకు అంటే అన్నంగింజ. ఇక్కడ అధికంగా వరి పండించబడటం వల్ల ఈ పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. తరువాత అది మెదక్గా మారింది. ప్రాచీన చరిత్ర. మెదక్ ప్రాంత చరిత్ర ఎంతో పురాతనమైనది. ఇక్కడ నియోలిథిక్, మెగాలిథిక్ సంస్కృతుల ఆనవాళ్లు లభించాయి. ఎడితనూరు, హస్తాలాపూర్ ప్రాంతాల్లో రాతి చిత్రాలు, పురాతన శిలా అవశేషాలు కనుగొన్నారు. మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం వారి ఆధీనంలో ఉండేది. ఆ తరువాత శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పాలించారు. కొండాపూర్ తవ్వకాలలో లభించిన నాణేళ్లు, బౌద్ధ అవశేషాలు శాతవాహనుల వైభవాన్ని తెలియచేస్తాయి. కాకతీయుల కాలంలో మెదక్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. వారు నిర్మించిన మెదక్ కోట ఇప్పటికీ వారి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. తర్వాత బహమనీ, కుతుబ్షాహీ, మొఘల్ ఆసఫ్జాహీ పాలకుల ఆధీనంలో ఈ ప్రాంతం కొనసాగింది. మెదక్ కోట వైభవం. మెదక్ కోట తెలంగాణలోని అత్యంత చారిత్రక కోటలలో ఒకటి. కాకతీయ రాజులు నిర్మించిన ఈ కోట తరువాత కుతుబ్షాహీలు మరింత బలపరిచారు. ఈ కోట కొండపై నిర్మించబడింది. సుమారు 90 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట నుండి మొత్తం పట్టణం అద్భుతంగా కనిపిస్తుంది. కోటలోని భారీ ద్వారాలు, రాతిగోడలు, బురుజులు ఇప్పటికీ పురాతన వైభవాన్ని గుర్తుచేస్తాయి. కోటలో ఒక భారీ తుపాకీ కూడా ఉంది. ఇది డచ్ సాంకేతికతతో తయారైనదిగా చెబుతారు. పర్యాటకులకు ఈ కోట ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మెదక్ చర్చి. మెదక్ పట్టణానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నిర్మాణం మెదక్ కేథడ్రిల్ చర్చి. ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటి. గోథిక్ శైలిలో నిర్మించబడిన ఈ చర్చి అద్భుతమైన శిల్పకళతో ప్రసిద్ధి చెందింది. ఈ చర్చిని 20వ శతాబ్దపు ప్రారంభంలో నిర్మించారు. ఇందులోని రంగురంగుల గాజు చిత్రాలు బైబిల్ కథలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. క్రిస్మస్ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రకృతి సంపద. మెదక్ జిల్లా ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి. ఇక్కడ పచ్చని పొలాలు, చెరువులు, అడవులు, కొండలు ప్రత్యేక ఆకర్షణ. పోచారం వన్యప్రాణి అభయారణ్యం జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతం. ఇక్కడ జింకలు, అడవి పండ్లు, నెమళ్లు, వలస పక్షులు కనిపిస్తాయి. పోచారం చెరువు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. మంజీరా నది ఈ ప్రాంతానికి జీవనాడి. వ్యవసాయానికి, తాగునీటికి ఇది ముఖ్య ఆధారం. వ్యవసాయం. మెదక్ జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, చెరుకు ప్రధాన పంటలు. చెరువుల ఆధారంగా సాగు విస్తృతంగా జరుగుతోంది. పల్లెల్లో రైతులు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు ఆధునిక పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు. వ్యవసాయం మాత్రమే కాదు, పశుపోషణ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. సంస్కృతి మరియు సాంప్రదాయాలు. మెదక్ జిల్లా తెలంగాణ సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ఇక్కడ బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ సమయంలో గ్రామాలు రంగురంగుల పూలతో కళకళలాడతాయి. ఒగ్గు కథలు, బుర్రకథలు, జానపద గీతాలు ఇక్కడి ప్రజల జీవనంలో భాగం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సాంప్రదాయ కళలకు మంచి ఆదరణ ఉంది. దేవాలయాలు. మెదక్ జిల్లాలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి.
కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి. ఈ ఆలయం కొండపై ఉండటం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఎన్నో శివాలయాలు, అమ్మవారి ఆలయాలు జిల్లాలో ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల సమన్వయం మెదక్ ప్రత్యేకత. ఆహారం. మెదక్ వంటకాలు తెలంగాణ సాంప్రదాయ రుచులతో నిండి ఉంటాయి. జొన్న రొట్టె, సార్వపిండి, సగ్గుబియ్యం వంటలు, మటన్ కూరలు ప్రసిద్ధి. గ్రామీణ ప్రాంతాల్లో చెరుకులసం, పెరుగన్నం, పొంగలి వంటి సాంప్రదాయ ఆహారాలు ఎక్కువగా కనిపిస్తాయి. విద్య మరియు అభివృద్ధి. మెదక్ జిల్లా విద్యారంగంలో కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు యువతకు అవకాశాలు కల్పిస్తున్నాయి. రోడ్లు, వైద్య సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు జిల్లాలో అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాయి. పరిశ్రమలు. మెదక్ ప్రాంతం పరిశ్రమల పరంగా కూడా ప్రాధాన్యం కలిగి ఉంది. పరిశ్రమలు, చిన్న తరహా యూనిట్లు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. హైదరాబాదుకు సమీపంగా ఉండటం వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటకం. మెదక్ జిల్లాలో పర్యాటక ప్రాంతాలు అనేక ఉన్నాయి. మెదక్ కోట, మెదక్ చర్చి, పోచారం వన్యప్రాణి అభయారణ్యం, కూచాద్రి ఆలయం, చెరువులు మరియు ప్రకృతి ప్రాంతాలు. వీటిని సందర్శించడానికి తెలంగాణ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. తెలంగాణ ఉద్యమంలో మెదక్ జిల్లా. తెలంగాణ ఉద్యమంలో మెదక్ ప్రజలు కీలక పాత్ర పోషించారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోంది. గ్రామీణ జీవితం. మెదక్ గ్రామాలు ప్రశాంత జీవనానికి ప్రతీక. ఉదయం కోళ్లకు ఇళ్ళు, పొలాలకు వెళ్తున్న రైతులు, చెరువుల దగ్గర ఆడుకుంటున్న పిల్లలు గ్రామీణ తెలంగాణ అందాలను ప్రతిబింబిస్తాయి. పల్లెల్లో పరస్పర సహకారం ఇప్పటికీ బలంగా కనిపిస్తుంది. జానపద కళలు. మెదక్ జానపద కళలు ఎంతో ప్రత్యేకం. డప్పు కళాకారులు, ఒబ్బు కథాకారులు, బుర్రకథ బృందాలు తెలంగాణ సంస్కృతిని నిలబెడుతున్నారు. పండుగల సమయంలో గ్రామాల్లో కళాప్రదర్శనలు నిర్వహిస్తారు. మహిళల పాత్ర. మెదక్ మహిళలు వ్యవసాయం, కుటుంబం, సాంప్రదాయ కళల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. బతుకమ్మ పండుగలో మహిళల ఉత్సాహం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆధునిక మెదక్. నేటి మెదక్ వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా. డిజిటల్ సేవలు, విద్య, పరిశ్రమలు, రహదారులు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాయి. అయినా ఈ నేల తన పల్లె మూలాలను మర్చిపోలేదు. భవిష్యత్తు. వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగాల్లో మెదక్కు అపార అవకాశాలున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు, యువత ప్రతిభ, ప్రకృతి సంపద కలిసి ఈ జిల్లాను మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాయి. మెదక్ ఇది కేవలం ఒక జిల్లా కాదు. ఇది చరిత్రకు చిరునామా. ఇది సంస్కృతికి నిలయం. ఇది ప్రకృతికి ప్రతిబింబం. ఇది తెలంగాణ గర్వం. కోటల ఘనత నుంచి పల్లెల అమాయకత్వం వరకు, చర్చిల ప్రశాంతత నుంచి బతుకమ్మ సంబరాల వరకు మెదక్ ప్రతి అడుగులో తెలంగాణ ఆత్మ కనిపిస్తుంది. ఇలా చరిత్రను కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ మెదక్ జిల్లా భవిష్యత్తులో మరింత వెలుగొందాలని ఆశిద్దాం.